ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాసేపట్లో తాడపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తాడపల్లి నుంచి వారధి, కృష్ణలంక బస్ స్టాండ్, ఫ్లైఓవర్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి మీదుగా జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లేలా రూట్ మ్యాప్ రూపొందించారు. అయితే జగన్ పర్యటన రూట్ మ్యాప్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో తాడపల్లి నుంచి కాజా టోల్ ప్లాజా మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. రూట్ మ్యాప్ మార్చడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ఎందుకు మార్చడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శిస్తారు. ఈ మధ్య కాలంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జోగి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గాను ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి బయలుదేరి కనకదుర్గ, వారధి, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ మీద నుంచి, అలాగే దుర్గా ఫ్లైఓవర్ పై నుంచి ఆయన పర్యటన కొనసాగాల్సి ఉంది. కానీ పోలీసులు జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవాడ నగరం గుండా పోతే ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ప్రజలు పడే అవకాశం ఉంది. కాబట్టి రూట్ మ్యాప్ ను మార్చుకోవాలంటూ కూడా పోలీసులు సూచించారు. దీంతో పోలీసుల సూచన మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ ను కూడా మార్చుకోవడం జరిగింది. ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మంగళగిరి బైపాస్, కాజా టోల్ గేట్ మీదుగా ఆయన ఇబ్రహీంపట్నం బయలుదేరతారు. వెస్ట్ బైపాస్ నుంచి గుంటుపల్లి చేరుకుంటారు. గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. పోలీసుల సూచన మేరకే ఈ రూట్ మ్యాప్ ను చేంజ్ చేసుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరికీ కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దంటూ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో జగన్ పర్యటన సక్సెస్ చేసేందుకు ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో జగన్ పర్యటించారు. జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నేతలు కూడా తరలి రావడం జరిగింది. వేలాది మంది జగన్ పర్యటనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాడేపల్లి నుంచి గుంటూరు చేరుకోవడానికి దాదాపు 6 గంటలకు పైగా సమయం పట్టింది. ఇప్పుడు విజయవాడలో కూడా అంతే పెద్ద ఎత్తులో పార్టీ కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. జగన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ కూడా రూట్ మ్యాప్ మార్చుకుంది. ఇక మరి కాసేపట్లో జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరబోతూ ఉన్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన తర్వాత జోగి రమేష్ నివాసానికి చేరుకుంటారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం తిరిగి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. ఇక రాష్ట్రంలో ఇటీవల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పైన కూడా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వారిపైన దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పోరాటం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితులు ఉన్నారో నేతలు వారిని కలుస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు, వారికి స్వయంగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది, ఎవరు భయపడాల్సినటువంటి పని లేదని ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. ఆ భరోసా ఇచ్చే క్రమంలోనే ఈ రోజు జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు, వారిని పరామర్శించబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.